హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నది మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి సైంటిస్టులు వారి యొక్క గ్రంథాలన్నమాట. ట్రై మెథడ్స్‌కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. వీటి నుంచి బిట్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి మ్యాథ్స్ ద ఫాలోయింగ్స్ గాని, కన్‌క్లూజన్స్ గాని అందువలన మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. చివరి వరకు చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్ చూస్తే ఆల్మగెస్ట్. ఆల్మగెస్ట్ అనేటటువంటిది ఇది గణిత శాస్త్ర సమాహారం అన్నమాట. దీన్ని రచించిన వారు టాలమీ. ఆల్మగెస్ట్ అనేటటువంటిది గణిత శాస్త్ర సమాహారం. దీన్ని రచించిన వారు టాలమీ. బీజగణితంలో రెస్టోరేషన్, రిడక్షన్. రెస్టోరేషన్ అంటే రుణ పదాలను సమీకరణంలో రెండో వైపు తీసుకువెళ్ళడం. రిడక్షన్ అంటే సజాతి పదాల యొక్క కూడిక. వీటికి సంబంధించి బీజగణితంలో రెస్టోరేషన్, రిడక్షన్లను ప్రవేశపెట్టిన వారు ఆల్-ఖవారిజ్మీ. అమికబుల్ నంబర్స్ అనే గ్రంథ రచయిత తబిస్ ఇబిన్ ఖుర్రా. కోటాంజెంట్ పట్టికలు ఆల్ బట్టాని. సంఖ్యాశాస్త్రం, బీజగణితంలో పరిశోధన చేసినవారు. సంఖ్యాశాస్త్రం మరియు బీజగణితంలో పరిశోధన చేసిన వారు ఎవరంటే ఆల్ బార్కీ. ఖగోళ శాస్త్రంపై 9 పుస్తకాలను రచించిన వారు జబీర్ ఇబిన్ ఆప్లా. ఖగోళ శాస్త్రంపై 9 పుస్తకాలను రచించిన వారు జబీర్ ఇబిన్ ఆప్లా. ఈజిప్టుల గురించి తెలియజేశారు మరియు నైలు నది వరదలతో శిస్తు వసూలుకు క్షేత్రగణితం అవసరం ఏర్పడిందని తెలియజేసిన వారు ఎవరంటే హెరోడోటస్. హెరోడోటస్ ఏంటంటే ఈజిప్టుల గురించి తెలియజేశారు. నైలు నది వరదలతో శిస్తు వసూలుకు క్షేత్రగణితం అవసరం అని చెప్పేసి అవసరం ఏర్పడిందని తెలియజేసిన వారు హెరోడోటస్. అహింసు ఈజిప్టియన్ పాపిరస్ అనేటటువంటి ప్రాచీన గణిత కరదీపికను రచించడం జరిగింది. అహింసు ఈజిప్టియన్ పాపిరస్ అనే ప్రాచీన గణిత కరదీపికను రచించడం జరిగింది. మహావీర గణిత సార సంగ్రహం, 0 నియమాలు. గణిత సార సంగ్రహం అలాగే 0 నియమాలు ఎవరిది అంటే మహావీర లేదా మహావీరాచార్యులు. గణిత సార సంగ్రహం, 0 నియమాలు గుర్తుపెట్టుకోండి. డయోఫాంటస్ అర్థమెటికా అనేటటువంటి గ్రంథాన్ని రచించారు. అర్థమెటికా అనే గ్రంథాన్ని రచించారు. బీజగణిత పితామహుడు ఎవరంటే డయోఫాంటస్. అర్థమెటికా అనే గ్రంథాన్ని కూడా రచించారు. హిప్పిక్లిస్ రైజింగ్ ఆఫ్ ద స్టార్స్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరంటే హిప్పిక్లిస్. రైజింగ్ ఆఫ్ ద స్టార్స్ అనే గ్రంథాన్ని రచించిన వారు హిప్పిక్లిస్. ప్రిన్సిపియా మ్యాథమెటికా అనే గ్రంథాన్ని రచించిన వారు రస్సెల్ అండ్ వైట్హెడ్. ప్రిన్సిపియా మ్యాథమెటికా అనే గ్రంథాన్ని రచించిన వారు రస్సెల్ అండ్ వైట్హెడ్. ఆర్యభట్టీయ భాష్యం అలాగే మహాభాస్కరాచార్య, లఘు భాస్కరేయం. ఈ 3 కూడా భాస్కరాచార్య 1 అన్నమాట. ఆర్యభట్టీయ భాష్యం అలాగే మహాభాస్కరాచార్య, లఘు భాస్కరేయం ఈ 3 కూడా భాస్కరాచార్య 1వే. నెక్స్ట్ పంచసిద్ధాంతిక గ్రంథ రచయిత వరాహమిహిరుడు. పంచసిద్ధాంతిక గ్రంథ రచయిత ఎవరంటే వరాహమిహిరుడు. ఇంట్రడక్టియో అర్థమెటికా గ్రంథ రచయిత నికోమాకస్. ఇంట్రడక్టియో అర్థమెటికా గ్రంథ రచయిత నికోమాకస్. అబాకస్ అలాగే టాన్గ్రామ్ చైనీయులు కనిపెట్టారు. చైనీయులు అబాకస్ ని, టాన్గ్రామ్ ని కనిపెట్టిన వారు ఎవరంటే చైనీయులు. గణితాన్ని సమస్యల చరిత్రగా ప్రదర్శించాలి అని చెప్పిన వారు లైబ్నిజ్. గణితాన్ని సమస్యల యొక్క చరిత్రగా ప్రదర్శించాలి అని చెప్పిన వారు లైబ్నిజ్. ఆల్గరిథం అనేటటువంటిది ఒక సాధారణమైనటువంటి నమూనా. హెరోడోటస్ చరిత్ర పితామహుడు. హిప్పార్కస్ త్రికోణమితి పితామహుడు. హెరోడోటస్ ఎవరు అంటే చరిత్ర పితామహుడు ఎవరంటే హెరోడోటస్. హిప్పార్కస్ ఎవరు అంటే త్రికోణమితి పితామహుడు. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ వన్ అరిస్టాటిల్. నిగమన తర్కమును క్రమబద్ధం చేసిన వారు ఎవరు? నిగమన తర్కమును క్రమబద్ధం చేసిన వారు అరిస్టాటిల్. బ్రూనర్ గోయింగ్ బియాండ్ ఇన్ఫర్మేషన్ గివెన్ అనేటటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. ఇది న్యూ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. గోయింగ్ బియాండ్ ఇన్ఫర్మేషన్ గివెన్ అనే గ్రంథాన్ని రచించారు. రామస్వామి అయ్యర్ భారతీయులు బీజగణితాన్ని అవ్యక్త గణితంగా పిలిచారన్నమాట. రామస్వామి అయ్యర్ భారతీయుల యొక్క బీజీయ గణితాన్ని అవ్యక్త గణితంగా పిలిచారు. ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరంటే రామస్వామి అయ్యర్.
ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ యొక్క మొదటి అధ్యక్షుడు. నికోమార్కస్ నిగమన పద్ధతికి బదులుగా ఆగమన పద్ధతిని ఉపయోగించిన వారు నికోమార్కస్. నిగమన తర్కము అయితే అరిస్టాటిల్. నిగమన తర్కము అరిస్టాటిల్. ఆగమన పద్ధతిని ఉపయోగించారు. నిగమన పద్ధతికి బదులు ఆగమన పద్ధతిని ఉపయోగించిన వారు నికోమార్కస్. నెక్స్ట్ వన్, ప్రదూదక స్వామి. ప్రదూదక స్వామి ఎవరు అంటే బీజగణితం అనేటటువంటి పేరును మొట్టమొదటిగా సూచించినటువంటి భారతీయుడు. బీజగణితం అనేటటువంటి పేరును మొట్టమొదటిగా సూచించిన భారతీయుడు ఎవరంటే ప్రదూదక స్వామి. బౌద్ధాయనుడు. పైథాగరస్ యొక్క సిద్ధాంతాన్ని పైథాగరస్ కంటే ముందే తెలిపిన వారు ఎవరంటే బౌద్ధాయనుడు. పైథాగరస్ యొక్క సిద్ధాంతాన్ని పైథాగరస్ కంటే ముందే తెలిపిన వాడు బౌద్ధాయనుడు. మహావీర గణిత సార సంగ్రహం అనేటటువంటి సంస్కృత గ్రంథాన్ని దీన్ని గణిత సార సంగ్రహం అనేటటువంటి సంస్కృత గ్రంథాన్ని రచించిన వారు మహావీర లేదా మహావీరాచార్యుడు. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, గణిత సార సంగ్రహం అలాగే 0 నియమాలు మహావీరుడని. అయితే ఈ గణిత సార సంగ్రహం అనేటటువంటిది సంస్కృత భాషలో రచించడం జరిగింది. గణిత సార సంగ్రహాన్ని తెలుగులోకి అనువదించిన వారు ఎవరంటే పావులూరి మల్లన. గుర్తుపెట్టుకోండి. సంస్కృతంలో రచించిన వారు మహావీర అయితే గణిత సార సంగ్రహాన్ని తెలుగులో అనువదించిన వారు పావులూరి మల్లన. హెచ్టి కోల్బ్రూక్ బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని అలాగే సిద్ధాంత శిరోమణి అనేటటువంటివి ఆంగ్లంలోకి అనువదించిన వారు ఎవరంటే హెచ్టి కోల్బ్రూక్. బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని అలాగే సిద్ధాంత శిరోమణి ఈ రెండింటిని కూడా ఆంగ్లంలోకి అనువదించిన వారు ఎవరంటే హెచ్టి కోల్బ్రూక్. 1907లో ఇండియన్ మ్యాథమెటికా సొసైటీ అనేటటువంటి దాన్ని స్థాపించడం జరిగింది. 1907లో ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ అనేటటువంటి దాన్ని స్థాపించిన వారు ఎవరంటే హెచ్టి కోల్బ్రూక్. పైథాగరియన్ పాఠశాలను స్థాపించడం జరిగింది. పైథాగరస్ స్థాపించడం జరిగింది. ఆర్యభట్ట గణితాచార్యుడు నేడు కనుగొన్నటువంటి విషయాన్ని మిగిలిన వారు రేపు కనుగొంటారు అనేటటువంటి నిర్వచనాన్ని ఇచ్చిన వారు ఎవరంటే ఆర్యభట్ట. గణితాచార్యుడు నేడు కనుగొన్న విషయాన్ని మిగిలిన వారు రేపు కనుగొంటారు అనే నిర్వచనాన్ని ఇచ్చారు. భాస్కరాచార్య 2 లీలావతి గణితం అనేటటువంటి దాన్ని రచించారు. దత్తాంశ పద్ధతిని భారతీయుల అంకెలను కలిగి ఉన్న మొదటి గ్రంథం ఏది అంటే లీలావతి గ్రంథం అండి. దత్తాంశ పద్ధతిని భారతీయుల యొక్క అంకెలను కలిగి ఉన్న మొదటి గ్రంథమే లీలావతి గణితం. ఇది సిద్ధాంత శిరోమణిలోని పాఠీగణితమైనటువంటి మొదటి భాగానికి ఈ లీలావతి అనేటటువంటి పేరు రావడం జరిగింది. ఇది భాస్కరాచార్య 2 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, బ్రహ్మగుప్తుడు గణక చక్ర చూడామణి అనేటటువంటి బిరుదాంకితుడు ఎవరంటే బ్రహ్మగుప్తుడు. గణక చక్ర చూడామణి అనే బిరుదాంకితుడు బ్రహ్మగుప్తుడు. పై పేరుతో భాస్కరాచార్యుడు బ్రహ్మగుప్తుణ్ణి పేర్కోవడం జరిగింది. మరి ఎవరు ఇట్లా గణక చక్ర చూడమని అని బ్రహ్మగుప్తుని అన్నారు అంటే భాస్కరాచార్యుడు అనడం జరిగింది. బీజగణితాన్ని ఖగోళ శాస్త్రాన్ని అత్యధికంగా వినియోగించినటువంటి భారతీయ శాస్త్రవేత్తల్లో ఈయన ప్రథముడు అనమాట. బీజగణితాన్ని ఖగోళ శాస్త్రాన్ని అత్యధికంగా వినియోగించినటువంటి భారతీయ శాస్త్రజ్ఞులలో ప్రప్రథముడు ఎవరంటే బ్రహ్మగుప్తుడు. టాలమీ అనేటటువంటి వ్యక్తి ఖగోళ శాస్త్రవేత్త. మరి అలెగ్జాండ్రియా అనేటటువంటి విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన వారు ఎవరంటే టాలమీ. ఖగోళ శాస్త్రవేత్త అలెగ్జాండ్రియా అనేటటువంటి విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన వారు టాలమీ. యూక్లిడ్ ఎలిమెంట్స్ అలాగే డాటా అనేటటువంటి గ్రంథాన్ని రచించారు. ఎలిమెంట్స్ అనేటటువంటి గ్రంథాన్ని గ్రీకు భాషలో రచించారు. ఇది బైబిల్ తర్వాత ఎక్కువగా అమ్ముడుపోయినటువంటి పుస్తకం. అలాగే డాటా అనేటటువంటిది కూడా ఈయన యొక్క గ్రంథమే. స్పిరిట్ ఆఫ్ జామెట్రీ అనేటటువంటిది కూడా ఈయనది అనమాట. స్పిరిట్ ఆఫ్ జామెట్రీ. మరి ఈయనకి ఫాదర్ ఆఫ్ జామెట్రీ అనేటటువంటి బిరుదు కూడా కలదు. ఫాదర్ ఆఫ్ జామెట్రీ అనేటటువంటి బిరుదు యూక్లిడ్కి కలదు. జ్యామితికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు స్వీకృతాలు రచించడం జరిగింది. అందుకే ఇతనికి ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని పిలుస్తారు యూక్లిడ్ని. రేఖాగణితాన్ని చాలా బాగా అభివృద్ధి చేశారనమాట యూక్లిడ్. నెక్స్ట్ వన్, వాలిస్ బఫెరా మ్యాథమెటికా అనేటటువంటి గ్రంథంలో ఫెర్మా యొక్క ఉత్తరాలను ప్రస్తావించడం జరిగింది. బఫెరా మ్యాథమెటికా అనేటటువంటి గ్రంథంలో ఫెర్మా యొక్క ఉత్తరాలను ప్రస్తావించడం జరిగింది. ఫెర్మా లాస్ట్ సిద్ధాంతం, ఫెర్మా లిటిల్ సిద్ధాంతం అనేటటువంటి వాటిని ప్రతిపాదించారనమాట. చూడండి, బఫెరా మ్యాథమెటికా అయితే వాలిస్ అన్నమాట. ఈ గ్రంథంలో ఫెర్మా ఉత్తరాలను గురించి ప్రస్తావించిన వారు ఎవరంటే వాలిస్. ఫెర్మా లాస్ట్ సిద్ధాంతం, ఫెర్మా
లిటిల్ సిద్ధాంతం ఫెర్మావ్ అన్నమాట. ఫిలోడస్ లేదా ఫిలోలస్ రెండులా వస్తుందన్నమాట. రెండిట్లో ఏదైనా ఒకటి, ఫిలోడస్ లేదా ఫిలోలస్. పైథాగరస్ సిద్ధాంతంపై పుస్తకాన్ని రచించిన వారు ఎవరంటే ఫిలోడస్ లేదా ఫిలోలస్. పైథాగరస్ యొక్క సిద్ధాంతాలపై పుస్తకాన్ని రచించారనమాట. నెక్స్ట్ వన్ శ్రీనివాస రామానుజన్ గారు గోల్డ్ బుక్ కంజక్టర్, అలాగే మాక్ తీటా ఫంక్షన్స్, సమున్నత సంఖ్యలు, వర్గమూలాల గూడు. గుర్తుపెట్టుకోండి, గోల్డ్ బుక్ కంజక్టర్, మాక్ తీటా ఫంక్షన్స్, సమున్నత సంఖ్యలు, వర్గమూలాల గూడు అనేటటువంటి వాటిని ప్రతిపాదించారు. ఈయన జీవిత చరిత్ర ఆధారంగా తీసినటువంటి సినిమా ఏంటంటే ద మ్యాన్ హూ నో ఐ ఇన్ ఫ్యామిలీ అనుకుంటా. ఇది ఇన్ ఫ్యామిలీ ఇది కట్ అయిందండి. ఇన్ఫినిట్ అండి ఇది. హూ నో ఇన్ఫినిట్, ద మ్యాన్ హూ నో ఇన్ఫినిట్ అని అనమాట. ఈయనకు పేరు తెచ్చినటువంటి వ్యాసం ఏంటి అంటే బౌర్నౌలి సంఖ్యలు. బౌర్నౌలి సంఖ్యలు అనేటటువంటిది ఎవరికి సంబంధించింది అని అడగొచ్చు. శ్రీనివాస రామానుజన్. గోల్డ్ బుక్ కంజక్టర్, మాక్ తీటా ఫంక్షన్స్, సమున్నత సంఖ్యలు, వర్గమూలాల గూడు అనేటటువంటివి ఈయనవి. బౌర్నౌలి సంఖ్యలు కూడా ఈయనకి రిలేటెడ్. బిరుదులు ఏంటంటే ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజ్. ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజ్ అనేటటువంటివి ఈయన యొక్క బిరుదులు. గుర్తుపెట్టుకోండి. రామానుజన్ సంఖ్య 1729. రామానుజన్ ప్రతిభను గుర్తించినటువంటి తొలి వ్యక్తి ఎవరంటే రామస్వామి అయ్యర్. మరి భాస్కరాచార్యుడు స్థాన విలువల విధానాన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే స్థాన విలువల విధానం భాస్కరాచార్యుడు. 0 నియమాలు ఆల్రెడీ చెప్పాను, మహావీరుడని. గణితసార సంగ్రహాన్ని సంస్కృతంలో రచించిన వారు మహావీరుడు మరియు 0 నియమాలు అనేది. సర్ రొనాల్డ్ ఎపిసర్ సాంఖ్యక శాస్త్ర పితామహుడు ఎవరంటే సర్ రొనాల్డ్ ఎపిసర్. జార్జ్ బూలే బులియన్ ఆఫ్ జీబ్రా అనేటటువంటి సిద్ధాంతం ద్విసంఖ్యామానానికి సంబంధించినటువంటిది. అలాగే ఈయన రచించడం జరిగిందనమాట. లైబ్నిజ్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బైనరీ అర్థమెటిక్, ద్విసంఖ్యామానం గురించి లైబ్నిజ్ రచించడం జరిగింది. లైబ్నిజ్. అలాగే జార్జ్ పోలియా హౌ టు సాల్వ్ ఇట్ అనేటటువంటి గ్రంథం ఎవరిది అంటే జార్జి పోలియా. హౌ టు సాల్వ్ ఇట్ అనే గ్రంథం జార్జి పోలియా. ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బైనరీ అర్థమెటిక్, ద కామెంటరీ ఆన్ ప్లాటమిస్. ఇక్కడ ఏంటంటే పి సైలెంట్ అండి, టాలమీస్ ఆల్మగెస్ట్ అనమాట. ఇది పి సైలెంట్, సారీ ఫర్ దట్. టాలమీస్ ఆల్మగెస్ట్ అనమాట. ద కామెంటరీ అను టాలమీస్ ఆల్మగెస్ట్. పి సైలెంట్ గా చదవాలి. ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బైనరీ అర్థమెటిక్, ఈ రెండు కూడా ఎవరివి అంటే లైబ్నిజ్. చూడండి, టాలమీస్ ఆల్మగెస్ట్ అనేది లైబ్నిజ్. అలాగే అపోలోనియస్ శాంకవ పరిచ్ఛేదంపై 8 పుస్తకాలను రచించడం జరిగింది. అపోలోనియస్. అలాగే ఖగోళ శాస్త్రంపై 9 పుస్తకాలు, ఖగోళ శాస్త్రంపై 9 పుస్తకాలు రచించింది టబి టిబిన్ కొర్రా. నెక్స్ట్ వన్ ఆర్కిమెడిస్ వచ్చేసరికి ద మెథడ్, ద శాండ్ కౌంటర్, సెంటర్ ఆఫ్ ప్లాన్ గ్రావిటీస్, మెన్సరేషన్ ఆఫ్ సర్కిల్, మెజర్మెంట్ ఆఫ్ ఎ సర్కిల్, క్వాడ్రేచర్ ఆఫ్ పారాబోలా, ఇవన్నీ కూడా ఆర్కిమెడిస్ కి సంబంధించినటువంటివి అనమాట. ద మెథడ్, ద శాండ్ కౌంటర్, సెంటర్ ఆఫ్ ప్లాన్ గ్రావిటీస్, మెన్సరేషన్ ఆఫ్ సర్కిల్, మెజర్మెంట్ ఆఫ్ సర్కిల్, క్వాడ్రేచర్ ఆఫ్ పారాబోలా, ఇవన్నీ కూడా ఆర్కిమెడిస్ కి సంబంధించినటువంటి గ్రంథాలు. తెన్నేటి విద్వాన్ సారమితి అనేటటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. తెన్నేటి విద్వాన్ సారమితి అనే గ్రంథాన్ని రచించారు. భాస్కరాచార్య 2 కరణ కుతూహలం, సిద్ధాంత శిరోమణి, అలాగే లీలావతి గ్రంథం అనేటటువంటివి సిద్ధాంత శిరోమణిలో మొదటి భాగాన్ని రచించారనమాట. లీలావతి గ్రంథం అనేది సిద్ధాంత శిరోమణిలో మొదటి భాగం. కరణ కుతూహలం, సిద్ధాంత శిరోమణి, ఈ రెండు కూడా ఈయనమాట, భాస్కరాచార్య 2. నెక్స్ట్ బ్రహ్మగుప్త ఖండకడ్డిక అనేటటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. ఖండకడ్డిక అనే గ్రంథాన్ని రచించారు. ఆర్యభట్ట వచ్చేసరికి సూర్య సిద్ధాంతిక ఆర్యభట్టీయం. వచ్చేసరికి సూర్య సిద్ధాంతిక ఆర్యభట్టీయం అనేటటువంటిది అరబ్బీ భాషలో అజోబా బహారీ అనేటటువంటి పేరుతో అనువదించబడింది అనమాట. సూర్య సిద్ధాంతిక ఆర్యభట్టీయం ఎవరంటే ఆర్యభట్టం అనమాట. నెక్స్ట్ వన్ కర్ణఖండకడ్డిక. చూడండి, ఖండకడ్డిక అయితే బ్రహ్మగుప్తుడు, కర్ణఖండకడ్డిక కూడా కర్ణఖండకడ్డిక కూడా బ్రహ్మగుప్తునిదే. బ్రహ్మస్ఫుట సిద్ధాంతం కూడా బ్రహ్మగుప్తుందే. ఖండకడ్డికైనా ఏదైనా బ్రహ్మగుప్తుందే. అరబ్బీ భాషలోనికి సింధ్ హింద్ అనేటటువంటి పేరుతో అనువదించడం జరిగింది అనమాట. ఇది అరబ్బీ భాషలోకి సింధ్ హింద్ అనే పేరుతో అనువదించడం జరిగింది. బ్రహ్మస్ఫుట సిద్ధాంతం, కర్ణఖండకడ్డిక, ఈ రెండు కూడా బ్రహ్మగుప్తునివే. బైనింగ్.
మాధ్యమిక పాఠశాలల్లో సాంఘిక శాస్త్ర అధ్యయనాలను చేసినటువంటి వారు ఎవరంటే మాధ్యమిక పాఠశాలల్లో సాంఘిక శాస్త్ర అధ్యయనాలు చేసిన వారు బైనింగ్ అండ్ బైనింగ్. జార్జ్ కారు శుద్ధ అనువర్తన గణిత శాస్త్రాన్ని గణిత శాస్త్ర గ్రంథాన్ని రచించిన వారు జార్జి కార్. థామస్ డీల్వర్త్ ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ అనే గ్రంథాన్ని రచించారు. బ్లూమ్స్ ద టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అనేటటువంటి గ్రంథాన్ని రచించిన వారు బ్లూమ్స్. కొమినియస్ ద వరల్డ్ ఆఫ్ సైన్స్ ఆబ్జెక్ట్స్ చూడండి, సైన్స్ ఆబ్జెక్ట్స్ అనేటటువంటి గ్రంథాన్ని రచించిన వారు కొమినియస్. నెక్స్ట్ వన్, ప్రాక్టికల్ కరికులం స్టడీ అనేటటువంటిది బార్నిస్ అండ్ డగ్లస్. ప్రాక్టికల్ కరికులం స్టడీ అనేది బార్నిస్ అండ్ డగ్లస్. బికమింగ్ బెటర్ టీచింగ్ మైక్రో టీచింగ్ అనేటటువంటిది. బికమింగ్ బెటర్ టీచింగ్ మైక్రో టీచింగ్ గురించి చెప్పిన వారు బీకే పాసి. నెక్స్ట్ వన్, మోడిఫికేషన్ ఆఫ్ టీచింగ్ బిహేవియర్ థాట్ మైక్రో టీచింగ్ అనేటటువంటి దాన్ని చెప్పిన వారు డోపాజ్. వాట్సన్ ప్రవర్తన మనోవిజ్ఞాన శాస్త్రాన్ని పరిచయం చేసిన వారు వాట్సన్. సిగ్మండ్ ఫ్రాయిడ్ మనిషిలోని చేతన, అచేతన, ఉపచేతన లాంటి అంశాలను ప్రతిపాదించిన వారు సిగ్మండ్ ఫ్రాయిడ్. మాస్లో వ్యక్తి అవసరాలకు అతని ప్రవర్తనకు సంబంధం ఉంటుంది, అవసరతాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు మాస్లో. ఫ్రోబెల్ ఫాదర్ ఆఫ్ ద ప్లే అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ అనేటటువంటి దాన్ని బ్లంకన్బర్గ్ లో స్థాపించిన వారు ఎవరంటే ఫ్రోబెల్. ద ప్లే అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ ను బ్లంకన్బర్గ్ లో స్థాపించిన వారు ఫ్రోబెల్. ఫాదర్ ఆఫ్ ప్లే వే మెథడ్ ఎవరిది అంటే ఫ్రోబెల్ అన్నమాట. నెక్స్ట్ వన్, శ్రవణ దృశ్య పద్ధతులను ప్రవేశపెట్టిన వారు ఎడ్గర్ డే.